వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మీకోసం అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 168 వినతులు వచ్చాయి. జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం అర్జీల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 168 వినతులు వచ్చాయి. ఆన్లైన్ ద్వారా నమోదైన వివరాల ప్రకారం ఎప్పటిలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి అత్యధికంగా 69 అర్జీలు వచ్చాయి. మిగిలిన ప్రధాన శాఖల వారీగా పరిశీలిస్తే పంచాయతీరాజ్ శాఖకు 18, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు 14, సెర్ఫ్ విభాగానికి 13, విద్యుత్ శాఖకి 10 అర్జీలు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఈ వినతులన్నింటినీ గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహా వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలో 3వ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం నగరంలో 3వ రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కార్గిల్ పార్కులో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక యోగా శిబిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సుమారు 250 మంది సిబ్బంది అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది అందరూ కలిసి పలు రకాల యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. శిబిరంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్రాజ్ రాణా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అనిత, యోగా గురు మురళి తదితరులు పాల్గొని సిబ్బందికి యోగా ప్రాముఖ్యతను వివరించారు. నిత్య జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొందూరు మండలం వెంకటరాయనగూడ గ్రామంలో 10.45 కోట్ల నిధులతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. కష్టపడే భక్తుల జిల్లాగా పేరున్న శ్రీకాకుళంకు ఉపాధి దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే ఎంఎస్ఎంఈ పార్కులను విస్తృతంగా చేపట్టినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలోని పొందూరు మండలం వెంకటరాయనగూడ గ్రామంలో 10.45 కోట్ల నిధులతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్తో కలిసి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వెంకటరాయనిగూడెంలోని ఈ కొండ ప్రాంతం నుండే ఇంటికి పునాదిని నిర్మించే రాయిని తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉందని ఇప్పుడే తెలిసిందని, అలాంటి ప్రాంతంలో మన భవిష్యత్తును నిర్మించే పునాది ఈ రోజు పడటం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కష్టపడే భక్తుల జిల్లా అయిన శ్రీకాకుళంలో ఎంఎస్ఎంఈ పార్కులను విస్తృతంగా ఏర్పాటు చేయడం వల్ల వలసలను నివారణ చేయవచ్చని తెలిపారు. స్థానికంగా ఉపాధిని చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, స్థానికులు భాగస్వామ్యం అయ్యారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బాలల రక్షణ అధికారి మెట్ట మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కృషి చేయాలని జిల్లా బాలల రక్షణ విభాగం సంస్థల రక్షణాధికారి మెట్ట మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు శ్రీకాకుళం రూరల్ మండలం పప్పంగి, పాత్రనవలస గ్రామాల్లో మంగళవారం కిశోర వికాసం వేసవి శిక్షణ కార్యక్రమంలో భాగంగా బాలల గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11 నుంచి 18 లోపు బాల బాలికలతో బాల్య వివాహాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సభలో మల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం, విద్యా హక్కు, మోటార్ వెహికల్ చట్టం, పోక్సో, భ్రూణ హత్యల నిషేధ చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త డి మధుర మీనాక్షి మాట్లాడుతూ
కిషోర ప్రాయంలో ఉన్న బాలికలు అదనపు పోషకాహారం తీసుకోవాలని, రక్తహీనత రాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రాధా, మంగమ్మ, భారతి, ఉపాధ్యుడు కోయన ఆనందరావు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకపోతే పోరాటం తప్పదని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోలు, వంట గ్యాస్ ధరలు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే దశల వారీగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఐ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం నాయకులు నేతింటి నీలంరాజు హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధర తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో నర్సన్నపేట సిఎంఆర్ షాపింగ్ మాల్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నీలంరాజు మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామని, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తామని వాగ్వాదం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు, 2 సార్లు వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలపైన తీవ్రమైన భారాలు మోపిందని, దీనివల్ల ప్రజల బ్రతుకులు దుర్భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ సర్కార్ ట్రంప్ ఆంక్షలు తలొగ్గి ఇరాన్, రష్యా నుండి చౌకగా వచ్చే ఆయిల్, గ్యాస్ దిగుమతిని నిలుపుదల చేయడం వలన మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ పై ఉన్న కేంద్ర రాష్ట్ర పన్ను తగ్గించాలని, కేజీ బేసిన్ లో ఉత్పత్తి అయిన సహజ వాయువుల్లో 50% రాష్ట్రాన్ని కేటాయించాలని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నా పేరు కొన్న శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించాలని అన్ని మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, రాష్ట్ర కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు కూడా ప్రజలపైన భారం వేసే ప్రక్రియ మానుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు చూసినట్లయితే పెట్రోల్ మీద రేటు పెరిగిపోయాయి, డీజిల్ మీద రేటు పెరిగిపోయాయి, అదేవిధంగా వంట గ్యాస్ మీద రేటు పెరిగిపోయాయి. ఇప్పుడు చాలా నెల రోజుల నుండి చూసినట్టుగా చాలా సార్లు 2 రోజుకి 2 సార్లు 3 సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ మీద రేట్లు పెంచుతా ఉన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఏమైనా సరే చిత్తశుద్ది ఉన్నట్లయితే, ప్రజల మీద మీకు అభిమానం ఉన్నట్లయితే ఈ రేట్లు పెంచడం ఏమిటా అని వామపక్ష పార్టీలుగా ఈ రోజు నర్సన్నపేటలో మేము నిలదీస్తా ఉన్నాం. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంట గ్యాస్ ధరలను, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి. లేని పక్షంలో భవిష్యత్తులో అనేకమైన పోరాటాలు మీరు చవి చూడవలసి వస్తుంది. ఈ రోజు పేదలను పక్కన పెట్టారు. ఆనాడు ఎలక్షన్ ముందు మేము మీ పక్షాన ఉన్నాం, పేదలకు మేము అన్యాయం చేయము, న్యాయం చేస్తాము, పేదలకు ఏదైతే కావాలో సౌకర్యం కల్పిస్తాము, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మౌలిక వసతులు లేవు, సౌకర్యాలు లేవు. ఈ రోజు పేదలు తినడానికి అన్నం కూడా దూరం చేస్తా ఉన్నారు. ఈ విధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ పోతుంటే, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతూ పోతూ ఉంటే పేదలు ఏ విధంగా బ్రతుకుతారు? పేద ప్రజలు ఏ విధంగా బతుకుతారు? అమాయక ప్రజలు ఏ విధంగా బతుకుతారు? జిల్లాలో ఉన్న గిరిజన ప్రజలు ఏ విధంగా బతుకుతారని ఈ రోజు వామపక్ష పార్టీలుగా మేము నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గించకపోతే భవిష్యత్తులో వామపక్షాల పార్టీల తరఫున అనేకమైన పోరాటాలకు నాంది శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ నర్సన్నపేట మండల కార్యదర్శి అరవింద్, సిపిఐ నాయకులు లవకుమార్, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.